లవ్ యూ గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్. ఇక రాష్ట్రంలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అందులో ముఖ్యంగా మద్యం ధరలు పెంచడం, దాన్ని కూడా రాష్ట్ర ప్రజల మీదనే రుద్దేటువంటి ప్రయత్నం చేస్తుండు. దాంతో పాటుగా ఇక మనం నిన్న మొన్న చూస్తూ ఉన్నాం, హైదరాబాద్లో HCUకు సంబంధించినటువంటి భూ వ్యవహారం ఏదైతే ఉందో ఆ 400 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి కంపెనీలకు అమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ 400 ఎకరాల భూమిలో అనేకమైనటువంటి పక్షులు, జంతువులు బతుకుతూ ఉన్నాయి. దాంతోపాటుగా అది యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి అని కూడా విద్యార్థులు రోడ్లపైకి వచ్చేసి ఆ క్యాంపస్ ముందు కూడా అనేకమైనటువంటి ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళను అరెస్టులు చేయడం, పోలీసులు లాఠీచార్జ్ చేయడం, మహిళలని చూడకుండా కూడా జుట్లు పట్టుకొని మరి ఈడ్చుకుపోవడం, ఈ రకంగా వ్యవహార తీరు ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార తీరు ఇట్లా ఉన్నది. ఇకపోతే రాష్ట్రం కోసం అభివృద్ధి చేస్తామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి పైసలు ఎట్లా సంపాదించాలో తెలవక మన దగ్గర నుండే డబ్బులు గుంజి మళ్ళీ మనకే పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రాజీవ్ యువ వికాస అని, దాంతోపాటు ఆ రాజీవ్ యువ వికాస ఆ పథకం ఏదైతే ఉందో అది ఎంతమందికి వస్తుందో తెలియదు, కానీ అప్లై చేసుకునే వాళ్ళు మాత్రం అనేక మంది అయిపోయారు. లక్షల్లో అప్లై చేసుకుంటున్నారు. ఆ అప్లై చేసినటువంటి ఆ డబ్బులే కోట్ల డబ్బులు అయిపోతాయి. ఆ డబ్బులే కోట్లు అయిపోతాయి. ఇగో ఈ రకంగా ఇందరమ్మ ఇండ్లు అన్నాడు, సన్న బియ్యం తీసుకొచ్చిరట. సన్న బియ్యం, అసలు ఆ సన్న బియ్యం తింటే అసలు సన్న బియ్యం అనేది అన్నము మంచిగా ఎట్లా ఉండాలి, మంచిగా మిరాలుగా మంచిగా అద్భుతంగా ఉండాలి, కానీ మొత్తం మెత్తబడిపోతుందట అన్నం కూడా. మరి ఈ రకంగా ఇక ముందు ఇంకా చాలా వస్తూ ఉంటాయి బయటికి. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజల దగ్గరకు అసలు ఏ పథకం కూడా ఇంకా చేరితే అప్పుడు ప్రజల నుండి వచ్చేటువంటి స్పందన తెలుస్తుంది. ప్రజల వద్దకు ఇంతవరకు ఒక్క పథకం కూడా చేరింది లేదు. చేరిన తర్వాత ప్రజలు రోడ్లు ఎక్కిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. రాష్ట్రంలో రైతుల పంటలు ఎండిపోతూ ఉంటే ఇవాళ ఢిల్లీకి పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ బీసీ రిజర్వేషన్లు 42% కల్పించాలంటూ ఆడికి పోయి ధర్నా కూర్చున్నాడట. ఈడ పొగబెట్టిండు. హైదరాబాద్లో HCUకు సంబంధించిన భూమి వ్యవహారంలో ఇక్కడ పొగబెట్టి ఏం తెలియనట్టుగా మళ్ళా పోయి ఢిల్లీలో ధర్నా కూర్చున్నాడు. ఇగో ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మొన్నటికి మొన్న మనం చూసినాం, రాష్ట్రంలో పంటలు ఎండిపోయి రైతులంతా రోడ్ల మీద కూర్చుండి ధర్నా చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఏమో పక్క రాష్ట్రంలో ప్రచారానికి పోయాడు. పక్క రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి పోయినటువంటి విషయాలు మనం చాలా చూసినాం. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతూ ఉన్నది. కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి కరువే. ఇక రాష్ట్రానికి కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి కరువే. మొత్తానికి అకాల వర్షాలకు సంబంధించి హైదరాబాద్లో మొత్తానికి కుండపోతగా వర్షం పడింది. ఇక్కడ చూడరు, ఇక మొత్తం రోడ్లపైకి నీళ్ళు వచ్చేసినాయి. ఇక హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది. అకాల వర్షం ఇది, వర్షాకాలం కాదు. ఇప్పుడు మంచి ఏప్రిల్ నెల ఎండలు కొట్టేటువంటి సమయంలో మొత్తానికి హైదరాబాద్లోని బంజారా హిల్స్లో రోడ్డుపై వరద నిలిచిపోయినటువంటి ట్రాఫిక్. ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే హైదరాబాద్లో ఎలాంటి రకమైనటువంటి వర్షం పడ్డా కానీ నీళ్లు మాత్రం రోడ్ల మీద ఇట్లా పారుకుంటూ పోతూనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు పల్లెటూరులో అయితేనేమో అక్కడ ఇక్కడ నీళ్లు ఇనికిపోతాయి భూమిలోకి. హైదరాబాద్లో మొత్తం రోడ్లే ఉంటాయి కాబట్టి కొద్దిపాటి వర్షం పడ్డా కానీ కుండపోత వర్షం లాగానే కనబడుతుంది. కానీ మొత్తానికైతే ఇక్కడ చెరువును తలపిస్తుంది హైదరాబాద్, ఒక కాలువను తలపిస్తున్నటువంటి హైదరాబాద్. ఇక గురువారం కురిసిన వర్షానికి హైదరాబాద్ పంజాగుట్ట ఫ్లైఓవర్ మీద భారీగా నిలిచినటువంటి వరద నీరు. ఇకపోతే 5 గంటల్లోనే 9 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇక ఇళ్లలోకి వరద కొట్టుకుపోయినటువంటి బండ్లు, ఇక కూలిన చెట్లు, రోడ్లపై నిలిచిన నీళ్లు, ఇక కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయిందట. జిల్లాలోనూ భారీ వర్షాలు, దెబ్బతిన్న పంటలు. ఇక పిడుగులు పడి 3 మృతి చెందినారు. గోడ కూలి మరో 2 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. 27 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ విధించారు. ఇంకా 2 రోజులు వర్షాలు పడేటువంటి అవకాశం ఉందట. 27 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ విధించినటువంటి అంశం. ఇక వర్షాల పైన అలర్ట్గా ఉండండి. చెప్పుడుగా మంచిగానే చెప్తారు చూడు. ఇక వర్షాల మీద అలర్ట్గా ఉండండి, కానీ ఎవ్వరు అలర్ట్గా ఉండరు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కొట్టుకపోతూ ఉంటే చూస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి చెప్పిండు కదా అలర్ట్గా ఉండమని, గిదే అలర్ట్ అనుకుంటారు. చక్కగా నిలబడి చూసుడే అలర్ట్ అన్నట్టు. అట్లుంటుంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి చూస్తారు.
ఇంకా సచ్చినోని మీద చేతులు వేసినట్టుగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడమంటే కష్టాల పాలైతుడో చూస్తారు వీళ్ళు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అసలే చూడరు. ఇక రేవంత్ రెడ్డి చెప్తుండట, ఇక ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని సీఎం ఆదేశాలు. ఎక్కడి నుండి ఆదేశాలు చేస్తుండే? మరి ఢిల్లీ నుండా వీడికి వచ్చిండా? మొత్తం మీద ఆదేశాలు చేస్తూ ఉన్నాడట. ఇక సిఐడి చేతికి ఫాల్కాన్ స్కామ్ కేసు, మొత్తానికి సిఐడి చేతికి ఫాల్కాన్ స్కామ్ కేసు దొరికిందంట. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫాల్కాన్ స్కీమ్ కుంభకోణం కేసు ఇక సిఐడికి బదిలీ అయింది. మరోవైపు ఫాల్కాన్ చైర్మన్ అయినటువంటి ఎన్డి అమర్దీప్ ఇక కుమార్ అట్లాగే సహా ప్రధాన నిందితులు కూడా దుబాయ్కి పారిపోయినట్టుగా చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే ఫీజుల చెల్లింపులపైన ఒత్తిడి తేవద్దు, పెంచిన ఫీజులు మొత్తాన్ని చెల్లించాలంటూ విద్యార్థులపైన ఒత్తిడి తేవద్దని కూడా ఇక పీజీ మెడికల్ కాలేజీలకు హైకోర్టు ఆదేశించింది. ఇక కోర్టు అనుమతించిన మేరకే వసూలు చేయాలని కూడా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు క్లాసులకు కూడా అనుమతించాలని పేర్కొంది. మొత్తానికి ఫీజులు ఖచ్చితంగా చెల్లించాలి అని తల్లిదండ్రుల మీద ఒత్తిడి తేవద్దు. ఏది కాలేజీలు, పీజీ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అంశం మీద హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఫీజు కట్టకపోతే మీరు ఖచ్చితంగా ఫీజు కట్టాలి అని పిల్లల మీద ఒత్తిడి తెచ్చి, తల్లిదండ్రుల మీద ఒత్తిడి తెచ్చి ఇలాంటివి చేయొద్దు. మీరు ఏ పరిమితి వరకు అయితే కోర్టు ఫీజు వసూలు చేయమంటుందో అక్కడి వరకు మాత్రమే ఫీజు వసూలు చేయాలంట. ఎక్కువ తక్కువ చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే కంచగచ్చిబౌలి భూముల్లో పనులు ఆపండి. ఇదే ఆ భూమి పనులు ఆపండి అని మొత్తానికి చెప్పినటువంటి అంశం. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది రేవంత్ రెడ్డి గారి ఘనకార్యం. 400 ఎకరాల భూమి సాగు చేసి ఎవరికో గట్టబెడదామని చూస్తూ ఉన్నాడట. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం, తదుపరి ఆర్డర్స్ ఇచ్చే వరకు కూడా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టొద్దు. అటవీ ప్రాంతం కాకపోయినా చెట్లను నరికేయడానికి పర్మిషన్ తీసుకున్నారా? 3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లను కొట్టేయడం ఏమిటి? 3 రోజుల్లో 100 ఎకరాలకు సంబంధించిన చెట్లు కొట్టిపడేసిరట. ఇక ఇదే దొరికిందిరా సందు. 3 రోజులు లైన్గా సెలవులు వచ్చేసినాయి. ఉగాది అట్లాగే రంజాన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మంగళవారం కూడా సెలవు వచ్చేసింది. ఈ సెలవు దినాల్లో పని ప్రారంభించిరా వీళ్ళు. ఇది కథ. ఇక నెల రోజుల్లో ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి 6 నెలల్లో రిపోర్టు ఇవ్వండి. ఇక లొకేషన్ను మొత్తానికి సిఎస్ విజిట్ చేసి ఈ నెల 16 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలి. నిర్లక్ష్యంగా ఉంటే సిఎస్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కూడా హెచ్చరిక. హైదరాబాద్లోని గచ్చిబౌలి భూముల్లో పనులను ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టొద్దని స్పష్టం చేసింది. ఆ రేవంత్ రెడ్డికి మంచి మొట్టికాయ పడ్డది. ఇప్పుడు గుండు మీద మంచి మొట్టికాయ వేసినట్టు అయిపోయింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టొద్దని కూడా స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో నెల రోజుల్లో నిపుణుల కమిటీ వేసి 6 నెలల్లో రిపోర్టు సమర్పించాలని కూడా పేర్కొంది. గచ్చిబౌలి 6 నెలలు ఇక టైం పెట్టినట్టే. 6 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలంటే ఇక 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్ అంటే అప్పటికి ఇక పరిస్థితి ఇక మారిపోతుందిలే. రేవంత్ రెడ్డి పరిస్థితి అప్పటికి మారిపోతుంది. ఇక గచ్చిబౌలి ఆ భూ వ్యవహారంలో తల దూర్చడిగా అయిపోయింది. ఏమో చేద్దాం అనుకున్నాడు, ఏమో అయిపోయింది. నాకు అడ్డమే లేదనుకుంటున్నారు రాష్ట్రంలో. నాకు అడ్డు లేదు, అదుపు లేదు, రాష్ట్రం అంతా నాదే. మన అసెంబ్లీలో గట్టిగా మాట్లాడింది కదా, గదే రకంగా రాష్ట్రంలో వ్యవహారం చేద్దాం అనుకున్నాడు. కానీ ఇక్కడ ఉన్నారు కదా ఇక బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరూ ప్రయత్నాలు చేస్తారు, అందరికీ తెలుసు. కాబట్టి మొత్తం మీద యుద్ధం గట్టిగానే కొనసాగింది. ఇక 6 నెలల దాకా కమిటీ ఇచ్చినటువంటి 6 నెలలకు కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టును బట్టి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. అంటే 6 నెలలు ఇప్పుడు కమిటీ రిపోర్ట్ ఇచ్చేదాకా వెయిట్ చేయాలి. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అదో 1 ఇయర్ అవుతుందో ఇంకా 6 నెలలు అవుతుందో, మొత్తం మీద రేవంత్ రెడ్డి ఆ పని మీద నీ ఫోకస్ తీసేసుకుంటేనే బాగుంటుంది. ఇక దాని గురించి ఆలోచన పక్కకు పెట్టి ఇంకో పని గురించి ఆలోచన చేయి. ఇకపోతే ఈ వ్యవహారంలో నెల రోజుల్లో నిపుణుల కమిటీని వేసి 6 నెలల్లో రిపోర్టు సమర్పించాలని పేర్కొంది. గచ్చిబౌలి ప్రాంతాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశీలించాలని కూడా ఈ నెల 16 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాలను పాటించకపోతే ఇక సిఎస్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా తేల్చి చెప్పినటువంటి అంశం. సిఎస్ పైన సీరియస్ అయిపోయినటువంటి అంశం. గచ్చిబౌలి భూముల వ్యవహారం పైన సుమోటో రెడ్ పిటిషన్ గురువారం ఉదయం 11 గంటలకు జస్టిస్
బిఆర్ గవాయి జస్టిస్ ఏజీ మొత్తానికి మాసీతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ భూములను ప్రభుత్వం చదును చేస్తూ చెట్లను నరికివేస్తుందని కూడా అక్కడ ఇక నెమళ్ళు జింకలు విలవిలలా ఆడుతున్నాయని కూడా చెప్తున్నటువంటి అంశం. ఇక ఈ రకమైనటువంటి తీరు కొనసాగుతూ ఉన్నది. అక్కడ జంతువులు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, పాపం వాటి బ్రతుకులతోనే ఆడుకుంటున్నాయి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఉన్న ప్రజల బతుకులతోనే ఆడుకుంటుండంటే చెట్లను నరికినందున ఇక అక్కడి నెమళ్ళు జింకలు అన్నీ ఆగమైపోయినాయి. కోర్టుకు ఇక అమికస్ క్యూరీ ఇక పరమేశ్వర్ నివేదించారు. ఇక మీడియాలో మొత్తానికి వచ్చినటువంటి కథనాలను ప్రస్తావించారు. ఈ విషయంపైన అత్యవసరంగా విచారణ జరపాలని ఇక అభ్యర్థించారు. ఇక దాన్ని పరిగణలోనికి తీసుకున్న ధర్మాసనం మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు విచారణ చేపడతామని కూడా మొత్తానికి కంచా గచ్చిబౌలి స్థలాన్ని కూడా సందర్శించి 3 గంటల 30 నిమిషాల సమయంలో మధ్యంతర నివేదిక ఇవ్వాలని ఇక హైకోర్టు రిజిస్టర్ జ్యుడిషియల్ను ఆదేశించినటువంటి అంశం ఇది. ఇక పార్టీ ఫిరాయింపుల కేసులో తీర్పు వాయిదా పడిందట. ఇక ముగిసిన వాదనలు 8 వారాలకు తీర్పు రిజర్వ్ చేసినటువంటి సుప్రీంకోర్టు ఈ అంశంపై మాట్లాడేటప్పుడు సీఎం అట్లాగే సంయమనం పాటించాలని కూడా సూచన. ఇక లేదంటే కోర్టు మొత్తానికి ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందన్నటువంటి బెంచ్. ఇకపోతే ఈ పార్టీ ఫిరాయింపు కేసు ఏదైతే ఉందో 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి ఏమైందా, కేసీఆర్ మంచిగా బుజ్జగించి ముఖం కడిగి సబ్బు పెట్టి పౌడర్ వేసి అద్దితే కేసీఆర్ను కాదని కాంగ్రెస్లో చేరారు. ఇంత దుర్మార్గమైనటువంటి లీడర్లు వీళ్ళు. ప్రజలేసిందేమో ఓటు కారు గుర్తుకు, వీళ్ళ బతుకు తెరువు కోసమే జంప్ అయిపోయారు. ఇలా వీళ్ళ బతుకు తెరువు కోసమే కాంగ్రెస్ పార్టీలో పోయారు. ఈ నాయకులను అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు ఇక ఎప్పుడు నమ్మకండి, ఎందుకంటే దొంగ నాయకులు కాబట్టి జంప్ అయిపోయారు వీళ్ళు. మరి కేసీఆర్ ఏం పాపం చేసిండు వాళ్ళకి? మరి వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి పోయిర్రా, లేకపోతే కేసీఆర్ను బదనాం చేయడానికి పోయిర్రా, కేసీఆర్ బలాన్ని తగ్గించడానికి పోయిర్రా? మీరు ఎంత దూరం పోయినా ఎన్ని జంపులు చేసినా కేసీఆర్ బలం తగ్గది. కేసీఆర్ పులిబిడ్డలాగానే ఉంటాడు. మళ్ళీ మీరు ఖచ్చితంగా వెనక్కి రావాల్సిందే, కేసీఆర్ కాళ్ళ మీద పడాల్సిందే. ఆ పార్టీకి తప్పకుండా మీరు రావాల్సిందే. ఇక భూముల వివాదం పైన మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసిరట. ఏం కమిటీ ఏర్పాటు చేసిండు? పొంగులేటి అనేకమైనటువంటి కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈ పొంగులేటి చేసేటువంటి పనులు ఇంత అంత కదా. మరి పొంగులేటి రేవంత్ రెడ్డికి పొక్కగొట్టే ప్రయత్నమే చేస్తూ ఉన్నాడు. ఎన్ని కమిటీలు చేసినా రేవంత్ రెడ్డి మీద నీళ్లు చల్లినట్టే చేస్తుండు పని. ఇక చైర్మన్గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కనట. మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు సభ్యులట. ఇక అందరితో సంప్రదింపులు జరపనున్న కమిటీ. భూముల వివాదం పైన మొత్తానికి కమిటీ ఏర్పాటు చేస్తూ ఉన్నారట. ఇక భూమాత పోర్టల్ ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ప్రజలంతా. భూ సమస్యలు ఎక్కువైపోయినాయి. ఇక భూమాత పోర్టల్ వస్తే మాకు ఉన్న సమస్యలన్నీ పోతాయి అనుకుంటే ఆ పోర్టల్ రాదు. సన్న బియ్యం లెక్క పోర్టల్ అయిపోయింది. అగిత్తం అని సంవత్సరం అయింది కదా. ఇక ఈ పోర్టల్ రావడానికి మరి సంవత్సరం పడుతుందా, మరి 6 నెలలు పడుతుందా, ఇంకెప్పుడు వస్తుందో తెలియదు. అరే గిట్లా నడుస్తుంది పాలన. మొత్తం నత్తనక తాబేలు లెక్క పోతుంది పాలన, జింకలాగా పోవాల్సింది. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో నెలకొన్నటువంటి వివాదాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చైర్మన్గా, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీధరబాబు సభ్యులుగా ఈ కమిటీలో ఉంటారు. ఓహో, అది భూ వివాదానికి సంబంధించి అందులోనే ఈ భూములు ఆ భూములు అన్ని కంతే. ఇక ఈ వివాదం ఏం పడింది వాళ్ళ కోసం ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్ర ప్రజల రైతుల బతుకుల కోసం ఏ కమిటీ లేదు. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఇక జేఏసీ సివిల్ సొసైటీ గ్రూప్స్ విద్యార్థుల ప్రతినిధి బృందం, ఇక స్టేక్ హోల్డర్స్తో మొత్తానికి మంత్రుల కమిటీ సంప్రదింపులు జరపనుంది. ఇక భూములు, పర్యావరణం తదుపరి అంశాలపైన చర్చించనుంది. మంత్రులతో కమిటీ ఏర్పాటుపైన గురువారం సీఎం రేవంత్ రెడ్డి ఇక ఎక్స్లో ట్వీట్ చేశారు. కాగా గచ్చిబౌలి భూములపైన సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పాటిస్తామని మొత్తానికి కమిటీ పేర్కొన్నది. కోర్టు కోరిన సమాచారాన్ని కూడా గడువులోపు పంపిస్తామని కూడా తెలిపింది. విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించొద్దని కూడా ఇంటెలిజెన్స్ మొత్తానికి డీజీ సైబరాబాద్ కమిషనర్లను కూడా ఆదేశించినట్టు కూడా చెప్పింది. విద్యార్థుల మీద అడ్డదిడ్డంగా ప్రవర్తించకూడదని సైబరాబాద్ డీజీని కూడా కోరిరట. ఇక సీఎం అంటే రాజు కాదు, పెద్ద పాలేరు. సీఎం అంటే వాస్తవానికి రాజు కాదు, ఇది కరెక్ట్ అయిన విషయం. అందరికంటే పెద్ద పాలేరు ఎవరంటే ముఖ్యమంత్రి.
పెద్ద పాలేరు, పనోడు అన్నట్టు. ముఖ్యమంత్రి అంటేనే పెద్ద పనోడు. రాష్ట్ర ప్రజలందరికీ పనిచేసి పెట్టేటోడే ముఖ్యమంత్రి. అంటే అందరికీ పాలేరే. ఇది వాస్తవం. మనం రాజు అనుకుంటాం, ముఖ్యమంత్రి సార్ అని దేవునికి దండం పెట్టినట్టుగా. కానీ ఆయన పాలేరు, ప్రజలకు పనిచేసి పెట్టేటువంటి పాలేరు. ఆయన ప్రజల ఆస్తులను ధర్మకర్త మాత్రమే. ఆయన ప్రజల ఆస్తులకు ధర్మకర్త మాత్రమే. ప్రజలంతా తమ బానిసలు కాళ్ళ కింద చెప్పులు అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇక హెచ్సియు భూములు ఎవరు కొనొద్దు, మేము అధికారంలోకి వచ్చాక అవన్నీ స్వాధీనం చేసుకుంటాం, భూముల్లో ఇంకో మొత్తానికి ఎకో పార్కు అభివృద్ధి చేస్తామని వెల్లడి. ఇగో ఈ 400 ఎకరాలలో ఎవరన్నా భూమి ఇట్లా కొన్నారంటే కేటీఆర్ చెప్తా ఉన్నాడు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఆ భూములు మేము గుంజుకుంటాం, అనవసరంగా డబ్బులు పెట్టి కొనకండి, తిప్పల పాలు కాకండి. ఇక రేవంత్ రెడ్డి మాటలు విని మభ్య పెట్టియంగానే మాటలు వినేసి ఆయనతో 400 ఎకరాలు కొన్నారనుకో, కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ భూములు మళ్ళీ తీసుకుంటాడట. ఇక పైసలు పోతాయి, పరువు పోతుంది. అందుకే జాగ్రత్తగా ఆలోచించి కొనుక్కోరు. ఇక 60 దేశాల పైన టారిఫ్ మోత, మొత్తం 60 దేశాల మీద టారిఫ్ మోత. ఇక మన స్టూడెంట్లకు ట్రంప్ ట్రబుల్ మొత్తానికి. ఇక ప్రపంచ దేశాల ఆందోళన, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ. ఇక EU ఎకానమీ పైన ప్రభావాన్ని పరిశీలిస్తున్నామంటూ ఇండియా, మద్యం రావచ్చు అంటూ జర్మనీ. ఇక రాజ్యసభలో వక్ఫా బిల్, ఇక మొత్తానికి వక్ఫా బిల్ రాజ్యసభలోకి పోయింది. ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఇక బిల్లును వ్యతిరేకిస్తూ నల్ల దుస్తులతో హాజరైనటువంటి ప్రతిపక్ష ఎంపీలు, వక్ఫ్ ఆదాయాన్ని భూమాఫియా దోచుకుంటున్నది అంటూ మొత్తానికి నడ్డా. ఇక వక్ఫ్ బిల్లును బుల్డోజ్ చేశారు, ఇక సోనియా గాంధీ చెప్తున్నటువంటి అంశం. అట్లాగే నెక్స్ట్ చర్చీలు, ఇక గుడులపైకే కేంద్రం కన్ను, ఇక ఉద్ధవ్ ఠాక్రే చెప్తున్నటువంటి అంశం. సుప్రీంకోర్టుకి వెళ్తాం, స్టాలిన్ దేశాన్ని భావించే కుట్ర అంటూ మమత. ఇక వక్ఫ్ బోర్డు ల్యాండ్ మాఫియా బోర్డా అంటూ యోగి ఆదిత్యనాథ్. ఒక్కొక్కరు ఒక్కో రకంగా నిన్న మొత్తానికి రాజ్యసభలో వక్ఫ్ బోర్డుకు సంబంధించి, వక్ఫ్ బిల్లుకు సంబంధించి ఇక ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. ప్రవేశపెట్ట కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మొత్తానికి వక్ఫ్ బోర్డుకు సంబంధించి. ఇక్కడ చూడరు, ఇక రుషికొండ ప్యాలెస్తో 100 కోట్లు వృధా. రుచికొండ ప్యాలెస్తోని 100 కోట్లు వృధా అయిపోయినది. చంద్రబాబు నాయుడు ఏపీకి సంబంధించినటువంటి వార్త. ఇక ఆ భవనాలపై వచ్చే నెలలో నిర్ణయం. ఇక పర్యావరణానికి ఇవ్వడానికి, పర్యాటకానికి ఇవ్వడానికి అవి పనికి రావని చెప్తుండు. ఇది ఏపీకి సంబంధించిన వార్త, మాకెందుకే, మా వార్త ఎక్కడ బాయ్. తక్షణమే పనులు ఆపండి. 400 ఎకరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పనులు తెలంగాణ ఏదో రాత్రి పోయి 30 జేసీబీలను పెట్టి భూమి అంతా కబ్జా చేద్దామనుకున్నాడు. కానీ విద్యార్థులకు పొద్దుగాల మబ్బుల తెలిసింది. తెలవంగానే విద్యార్థులంతా ఆడ చేరుకొని ఆయనతో జేసీబీల మోతలు అవన్నీ ఆగిపోయినాయి, రచ్చరంపలో చేరింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఈ చర్చ నడుస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి ఘనకార్యం ఏది చేసినా దేశవ్యాప్తంగా వినబడుతుంది. మంచి వినబడతలేదు, చెడు మాత్రమే వినబడుతుంది. మంచిది వినబడతలేదు, చెడు. ఇక వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ పచ్చ జెండా ఊపింది. మొత్తానికి అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది చెప్పారట. అర్ధరాత్రి దాటే వరకు కూడా వాడివేడి చర్చ. ఇక సదుద్దేశంతోనే రూపొందించామన్న ప్రభుత్వం ముస్లింల హక్కులను ఇక హరిస్తుందని కూడా ధ్వజమెత్తినటువంటి విపక్షాలు. ఇక మొత్తానికి సవరణల వారీగా ఓటింగ్. ఇక రాష్ట్రపతి ముందుకు ఇక మొత్తానికి వక్ఫ్ బిల్లు పోనుంది. పార్లమెంట్లో మొన్న ప్రవేశపెట్టారు, ఇక నిన్న రాజ్యసభలోకి వచ్చేసింది. ఇక రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే రాష్ట్రపతి ఆమోదిస్తే వక్ఫ్ బిల్లు సక్సెస్ అయినట్టే లెక్క. ఇక హెచ్సియు వివాదం పైన మంత్రుల కమిటీ. ఇక సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం, నేటి నుంచే అన్ని వర్గాలతో కమిటీ చర్చలు. ఏం కమిటీ వేస్తారో, కోర్టు చెప్పేసింది ఆపేయమని. కమిటీ చేసినా లాభం లేదు, కమిటీ వేయకపోయినా లాభం లేదు. తూమ్ మంత్రం, తుమ్మకాయ మంత్రం. ఏమో అదేదో మంచిగా జాగ్రత్తగా లీగల్గా చేసుకుంటే అయిపోతుంది. పవర్ ఉంది కదా అని జేసీబీలు పెడతావా ముఖ్యమంత్రి? పవర్ ఉంది కదా అని చట్టాన్ని కాదని నువ్వు జేసీబీలు పెడుతుంది. ఏదన్నా ఉంటే పేపర్దో గీపర్దో అదో ఇదో మంచిగా అన్నీ పకడ్బందీగా చేసుకొని జేసీబీలు పెడితే నీ తెలుగు వాళ్ళు రాకపోయేటోళ్ళు.
రాజువే అనుకుంటివి, రాష్ట్రానికి ఈ భూమి అంతా నాదే అనుకుంటివి. ఎట్లయితుంది నీ భూమి చెప్పు? హైకోర్టులో కేసు 7కు వాయిదా. తాజాగా మరో 2 పిటిషన్లు దాఖలు. ఇక అన్ని పిటిషన్లలో కౌంటరు. దాఖలుకు న్యాయస్థానం ఆదేశం జారీ చేసినటువంటి అంశం. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులు బహిరంగం. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులు బహిరంగమట. న్యాయస్థానం వెబ్సైట్లో త్వరలో వివరాల వెల్లడి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ బహిరంగంగా పెట్టాలంట. సిజేఐ ఆస్తుల వివరాలు అందుబాటులోకి మొత్తానికి సర్వోన్నత న్యాయస్థానం తీర్మానం. న్యాయ వ్యవస్థ పైన విశ్వాసం పారదర్శకతను పెంచేందుకు సర్వోన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తులందరూ కూడా కలిసి కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ఆస్తుల వివరాలను కూడా బహిరంగపరిచేందుకు అంగీకరించారు. ఈ నెల 1వ తేదీన జరిగిన పూర్తిస్థాయి న్యాయస్థానం ఫుల్ కోర్టు సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఇది భవిష్యత్తులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించే వారికి వర్తించనుంది. విధి విధానాలు ఖరారైన తర్వాత ఆస్తుల వివరాల మొత్తానికి డిక్లరేషన్లు కూడా సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ కానున్నాయి. భారత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సిజేఐ ఆస్తుల వివరాలు కూడా మొత్తానికి అందులో పెట్టబోతుర్రట. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని బహిరంగంగా ఒక వెబ్సైట్లో పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకొచ్చిరట. ఎవరు కూడా ఆస్తులకు సంబంధించి దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. భద్రపరచడం కాదు, డైరెక్ట్ ఓపెన్ చేయాలి. అంత అతలాకుతలం అయిపోయినటువంటి హైదరాబాద్ వర్షానికి. ఇకపోతే పేద వర్గానికి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డు అనేది పేద వర్గానికి వ్యతిరేకంగా ఉందంట. మొత్తానికి ఖురాన్ స్ఫూర్తిని విస్మరించి ఇబాదత్ ఖానాను స్వాధీనం చేసుకోకపోవడం పైన హైకోర్టు ఆగ్రహం. రివ్యూ పిటిషన్ను కొట్టివేసిన న్యాయస్థానం మొత్తానికి పాదరక్షలు వదిలి ఖురాన్లోని అంశాలను చదివినటువంటి న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక రాజధానిలోని మొత్తానికి దారుల్ షిఫా ఇబాద్ ఖానాను స్వాధీనం చేసుకుని ముస్లింలోని అన్ని వర్గాలతో కమిటీని ఏర్పాటు చేయాలంటూ కూడా ఇచ్చినటువంటి ఆదేశాలను వక్ఫ్ బోర్డు అమలు చేయకపోవడం పైన హైకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇబాదత్ ఖాన్కు మొత్తానికి వక్ఫల ఎంపిక వివాదానికి తెర దించాలని కూడా అన్ని వర్గాలతో కమిటీని ఏర్పాటు చేయాలంటూ గత ఏడాది డిసెంబర్ 23న ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయకపోవడం పైన అసంతృప్తి వ్యక్తం చేసింది. వక్ఫ్ బోర్డు తీరు చూస్తుంటే పేద ముస్లిం వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు ఉంటుందని కూడా వ్యాఖ్యానించింది. ఇబాదత్ ఖానాను స్వాధీనం చేసుకుని షియా, ఇమామియా, ఆషరి, అక్బరీ, ఉస్లీలు అందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ నిర్వహణ కమిటీని ఏర్పాటు చేయాలంటూ ఇచ్చినటువంటి తీర్పును పునః సమీక్షించాలంటూ గత కమిటీ సభ్యుల్లో ఒకరైనటువంటి మీర్ మొత్తానికి హస్నైన్ అలీ ఖాన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టి పిటిషనర్తో పాటు వక్ఫ్ బోర్డు తీరుపైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీర్పు వెలువరించారు. తీర్పులో పేర్కొన్న మొత్తానికి ఖురాన్లోని కొన్ని అంశాలను కూడా పాదరక్షలు వదిలి చదివారు. ఒకరి ఆస్తిని అక్రమంగా పొందేందుకు ప్రయత్నించరాదని కూడా ప్రభుత్వ అధికారులకు మొత్తానికి ముడుపులు ఇచ్చి ఈ రకంగా ఇది ముడుపులు ఇచ్చి చేసుకుంటున్నటువంటి అంశం. వక్ఫ్ బోర్డు అనేది పేద ప్రజలకు వ్యతిరేకంగా ఉంటుందంట. 2028 వరకు వేచి చూడాలి. దేనికోసం? తగిన సమయం అంటే ఎంత? ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ముగిసిన వాదనలు, తీర్పు. రిజర్వ్ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన మరోసారి జస్టిస్ గవాయి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. గతంలో కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోకుండా తప్పు చేశామా అని కూడా వ్యాఖ్య. మొత్తానికి ఢిల్లీకి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయమై భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందలు దాఖలు చేసినటువంటి 2 వేర్వేరు పిటిషన్లపైన సుప్రీంకోర్టు విచారణ ముగిసింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్, జార్జ్
మసీహులతో కూడినటువంటి ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం అసెంబ్లీ కార్యదర్శి తరపున సీనియర్ న్యాయవాది అయినటువంటి అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ ఆర్ఎస్ రాణా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఈ కేసుకు వర్తింపజేయడానికి వెళ్ళేదని కూడా విన్నవించారు. మొత్తానికి వేచి చూడాలట. ఎప్పటిదాకా వేచి చూడాలంటే ఎప్పటిదాకా వేచి చూడాలి? తగిన 2028 దాకా వేచి చూడాలి. 25, 26, 27, 28 ఇక పదవి కాలం అయిపోయేదాకా వేచి చూడాలి. అనర్హత వేటు పడ్డటువంటి ఎమ్మెల్యేల గురించి మరి సుప్రీంకోర్టు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుండు? గడ్డం ప్రసాద్ ఏమన్నంటే వాయిదాలు చేస్తూ ఉన్నాడట. ఆయనకే పూర్తి బాధ్యతలు, ఆయన వాయిదాలు వేస్తూ ఉన్నాడు. మరి ఎన్ని రోజులు వాయిదాలు వేస్తాడు? మరి నీతో కాకపోతే చెప్పు, మేము తీసుకుంటామని సుప్రీంకోర్టు నిన్న గట్టిగానే తేల్చి చెప్పింది. అయినా కానీ మరి ఎలాంటి నిర్ణయం ఇంకా బయటకు రాలేదు. మరి గడ్డం ప్రసాద్ కుమార్ మరి ఎలాంటి నిర్ణయం తీసుకోపోతాడు? మరి నిజానికి ఏదో పార్టీ మీద ఎమ్మెల్యేలు గెలిచి పక్క పార్టీలో చేరడం అనేది చాలా పెద్ద తప్పే. అది గెలిచిందేమో కేసీఆర్ కారు టికెట్ మీద గెలిచి చేతిలోకి పోతే ఎట్లా కరెక్ట్ అవుతుంది? బీఆర్ఎస్లో గెలిచినావు, కాంగ్రెస్లో చేరినావు. ఇక ప్రమాదంలో అమెరికన్ వర్సిటీల స్వేచ్ఛ ఉందట. ప్రమాదంలో మొత్తానికి ఆ దేశంలో రాష్ట్రాల ప్రభావాన్ని తగ్గించేందుకే విద్యా విభాగం రద్దు. ఇక ట్రంప్ విధానంతో నష్టాలు అపారమైపోతున్నాయంట. ట్రంప్ విధానాలతో నష్టాలు చాలా పెరిగిపోతున్నాయట. ట్రంప్ ఏమో తనకు నచ్చినట్టుగా చేసుకుంటా పోతుండు. పలు వ్యవస్థల మౌలిక సూత్రాలపైన ఆయన దాడి చేస్తున్నారు. ఉన్నత విద్యా ఉద్యోగాల కోసం అమెరికా వచ్చే వారిపైన తీవ్ర ప్రభావం పడుతుంది. వివిధ దేశాలను కూడా దారికి తెచ్చుకునేటువంటి వ్యూహంలో భాగమే సుంకాలు. ఇక మొత్తానికి దారి తెచ్చుకునేటువంటి వివిధ దేశాలను దారికి తెచ్చుకునేటువంటి భాగంలోనే సుంకాలు వసూలు చేస్తూ ఉన్నట. మనము ఏది ట్రంప్ చేసేటువంటి ప్రయత్నం చక్కగా లేదంటూ మొత్తానికి సంజయ్ జీ రెడ్డి చెప్తుండు. ప్రమాదంలో అమెరికన్ వర్సిటీల స్వేచ్ఛ అయిపోయిందట. ఇకపోతే ఎవరిని వదలని ట్రంప్, ఏ దేశాన్ని వదలట్లేదు, ఎవరిని వదలట్లేదు ట్రంప్. ఇక పేద నుంచి పెద్ద దేశాల దాకా సుంకాలతో వాణిజ్య యుద్ధానికి తెరలేపిన అమెరికా మొత్తానికి భారత్పై 26%, చైనాపై 34%, ఇక మనపై 27% అదనంగా పడొచ్చని కూడా అంచనా. ఆర్థిక వ్యవస్థకు మొత్తానికి దెబ్బని ప్రపంచ దేశాలు ధ్వజమెత్తుతున్నటువంటి అంశం. ఏం దెబ్బ చేసినా, ఏం కథ చేసినా మరి మన ట్రంప్ సార్ ఎందుకు ఇట్లా నిర్ణయం తీసుకున్నాడో మొత్తానికి విద్యా వ్యవస్థ మీదనే దెబ్బ పడుతుందట. లేటర్ ఇక జైలుకు పంపిస్తాం. సిఎస్ సర్కార్కు సుప్రీంకోర్టు వార్నింగ్. సుప్రీంకోర్టు హెచ్సియుకు సంబంధించిన భూమికి సంబంధించి మొత్తానికి ఒక ఘాటు ప్రశ్న అయితే వేసింది, ఘాటు వాదన వినిపించింది. చట్టాన్ని మీ చేతుల్లోకి ఎలా తీసుకుంటారు? చెట్లను నరకమని ప్రభుత్వం చెప్పిందా? హెచ్సియులో ఏ ఉల్లంఘన జరిగినా ఇక సిఎస్దే బాధ్యత. అబ్బా, ఇది మంచిగా పెట్టారు. సిఎస్ శాంతికుమారికి పెద్ద గండం వచ్చి పడింది. ఇక అవసరమైతే సస్పెండ్ చేసే అధికారం కూడా ఉందంట. ఈ నెల 16 వరకు సమాధానం ఇవ్వాలి కంపెనీ ఆదేశించిన సుప్రీంకోర్టు. హెచ్సియు భూముల్లో చెట్ల కొట్టివేత పైన సుప్రీంకోర్టు మొత్తానికి స్టే. ఇక హైకోర్టులోనూ స్టే విచారణకు 7కు వాయిదా. ఇక కంచె గచ్చిబౌలి భూముల్లో చెట్ల కొట్టివేత పైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని పనులు వెంటనే ఆపాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మళ్ళీ కోర్టు తీర్పు వచ్చే వరకు కూడా ఇక చిన్న పని జరిగిన మొత్తానికి జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ కేసు కూడా 2023 ఆధారంగా సిఎస్ను సస్పెండ్ చేసే అధికారం కూడా మాకు ఉందని కూడా అవసరమైతే జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చింది. హెచ్సియులో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిలో చెట్ల నరికివేత పైన గురువారం విచారణ జరిపిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు రిజిస్టర్ అందజేసిన నివేదికను కూడా పరిశీలించిన జస్టిస్ గవాయి ఇక ధర్మాసనం చట్టాన్ని మీ చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఇక చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోలేరని కూడా అది చాలా సీరియస్ అంటూ ఇక విషయం అంటూ కూడా సిఎస్ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక అడవిలోని చెట్లను నరికేసి అభివృద్ధి చేయాల్సిన అంత అవసరం ఏముందని కూడా ప్రశ్నించింది. ఇక చెట్లను కొట్టివేయమని రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చెప్పిందా? మొత్తానికి మొట్టికాయలేసినటువంటి అంశం సుప్రీంకోర్టు. ఇకపోతే హెచ్సియు భూముల్లో చెట్లను నరకడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే అన్ని పనులు ఆపేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. చెట్లను నరికి అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఏముందని ప్రశ్నించింది. ఆదేశాలు ఇక పట్టించుకోకుండా హెచ్సియులో ఏదైనా ఉల్లంఘన జరిగితే మొత్తానికి సిఎస్ బాధ్యత వహించాలని కూడా అవసరమైతే మొత్తానికి చీఫ్ సెక్రటరీని జైలుకు కూడా పంపుతామని సస్పెండ్ చేసే అధికారం కూడా ఉందంటూ కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇది కథ. ఎక్కువ తక్కువ ఏం చేసినా సిఎస్ను సస్పెండ్ చేసి జైలుకు పంపేటువంటి అధికారం మాకుందని చెప్తున్నటువంటి అంశం. రేవంత్కు 2వ రోజు చివాట్లు పడ్డాయట.
రేవంత్ రెడ్డికి రెండో రోజు చివాట్లు వచ్చినాయి. ఇక సీఎం పైన సుప్రీంకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ సమన్లు ఇవ్వకుండా ఇక తప్పు చేశామా అంటూ కూడా మండిపాటు. మేం సమయం పాటిస్తున్నాం, ఇక సింగిల్ జడ్జి సూచనలు పాటిస్తే ఇక మొత్తానికి కేసు ఎక్కడికి వచ్చేది కాదంటూ సీరియస్, ఇక్కడికి వచ్చేది కాదంటూ సింగిల్ జడ్జి సూచనలు పాటిస్తే కేసు ఇక్కడి దాకా వచ్చేది కాదని చెప్తున్నటువంటి అంశం. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో ముగిసిన వాదనలు, గురువారం వాదనలు వినిపించినటువంటి సింఘ్వి ఇక తీర్పును రిజర్వ్ చేసినటువంటి ధర్మాసనం. సుప్రీంకోర్టులో మరోసారి సీఎం రేవంత్ రెడ్డికి చివాట్లు పడ్డా. ఇక గుసగుస జరుగుతూ ఉన్నది. యూట్యూబ్ ఛానళ్ల పైన సర్కారు యుద్ధం చేయనుందట. అయితే రాజీ లేకుంటే కేసులు, ఒకవేళ రాజీ చేయాలి లేకపోతే కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారట. వ్యతిరేకత ఇక కట్టడికి సర్కారు కొత్త ఎత్తుగడ చేస్తూ ఉందట. 12 కోట్లతో యూట్యూబర్లతో బేరాసారాలు కూడా జరగబోతున్నాయని చెప్తున్నటువంటి అంశం. 12 కోట్లతోని యూట్యూబర్లతోని బేరాసారాలు జరుపుతున్నట. రంగంలోకి దిగినటువంటి సీఎం రేవంత్ మనుషులు. హెచ్సియు అంశంలో ఎదురు దెబ్బతో నయా ప్లాన్. మొత్తానికి యూట్యూబ్ ఛానళ్లు సోషల్ మీడియా వల్లనేనన్న ఆందోళనలో సర్కారు ఉన్నదట. ఇక శరీరంలో ఏ భాగంలో అయినా గాయమైతే దానికి సరైన మందు పెట్టాలి, కానీ సర్కారు ఏకంగా ఆ భాగాన్ని తొలగించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రజా సమస్యలను కూడా బయటకు తెస్తున్న వారిపైన సర్కారు యుద్ధం ప్రకటించినట్టుగా ఇక మొత్తానికి గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సర్కారుకు అనుకూలంగా వార్తలు రాయాలి, లేకుంటే కేసులతో జైలుకు వెళ్ళాలి. ఈ రెండు అంశాలే ఎజెండాగా రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారన్నటువంటి ప్రచారం జరుగుతోంది. ఇక ఇటీవల అసెంబ్లీలో యూట్యూబర్లకు వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు దానిని అమలు చేసేటువంటి పనిలో ఉన్నారని కూడా సమాచారం. ఇక ఆగమేఘాల మీద ఢిల్లీ నుంచి వచ్చి ఇక మొత్తానికి అనుచరులతో సీఎం రేవంత్ సమావేశం. అధికార పార్టీ వర్గాల్లో మొత్తానికి జోరుగా నడుస్తున్నటువంటి చర్చనంట. ఇకపోతే నిజాలు చెప్తే యూట్యూబర్లను జైల్లో పెడుతున్నారు. ఇది అంశం. నిజాలు చెప్తే యూట్యూబర్లను జైల్లో పెడుతున్నట. డిజిటల్ మీడియా పైన తప్పుడు కేసులు. ఇక బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలే. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మొత్తానికి నిజాలు చెప్పేటువంటి యూట్యూబర్లు ఇక జర్నలిస్టులను మొత్తానికి బీజేపీ ప్రభుత్వం జైల్లో పెడుతుందని కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు ఏఐసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. పార్లమెంటు సమావేశంలో భాగంగా గురువారం లోక్సభలో మాట్లాడుతూ యూట్యూబర్స్, జర్నలిస్టుల వాక్ స్వాతంత్రం పైన బీజేపీ దాడి చేస్తుందన్నారు. ఈ వ్యవస్థపై దాడి జరుగుతున్నట్లుగా మొత్తానికి క్లియర్గా అర్థమవుతుందని కూడా అన్నారు. ఏ జర్నలిస్టు అయినా ఇక బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై సంఘ్ పరివార్ బీజేపీ దాడులు చేస్తుందని తెలిపినటువంటి అంశం. ఇదొక రకమైనటువంటి కథ. యూట్యూబర్లో ఉన్నటువంటి జర్నలిస్టు ఎవరైతే ఉన్నారో ఆ జర్నలిస్టుల పైన మొత్తానికి జైళ్ళు, దాడులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. యూట్యూబుల్లో జర్నలిజం చేసుకోవడమే పెద్ద తప్పు అయిపోయినట్టుగా ఉంది. ఇవాళ రాష్ట్ర సర్కారు వ్యవహరిస్తున్న తీరు అట్లా ఉన్నది. రేవంత్ రెడ్డి మొత్తం మీద యూట్యూబర్లతోని సర్కారుకు యుద్ధం అంట. అయితే రాజీగానే వస్తాడంట, లేకపోతే యుద్ధమైనా చేస్తాడంట. ఏదో ఒకటి చేద్దామనేటువంటి ఇవాళ 400 ఎకరాలకు సంబంధించి మొత్తం యూట్యూబులు చేయగానే సర్వనాశనం అయిపోయింది. 400 ఎకరాలు మొత్తం మట్టి కలవడానికి కారణం యూట్యూబర్లే అని మొత్తం మైండ్లో తిరిగిందట. ఇక సరాసరి ఢిల్లీ నుండి ఉరికొస్తుండగా చర్చలు పెట్టి మరి ఏం చేద్దాం అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడట. అయితే జైలుకు పంపడమా, అయితే రాజీ పడమా, లేకపోతే రాక్షస యుద్ధం చేయడమా అనేటువంటి ఆలోచన చేస్తుండట. ఇకపోతే హెచ్సియు విద్యార్థుల విజయం. చెట్ల నరికివేత పైన సుప్రీంకోర్టు స్టే. హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు, నేతలు. మొత్తానికి హెచ్సియు విద్యార్థులు విజయం సాధించారు. విద్యార్థులతోని పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా బాగుపడదు. అది ఎంత పెద్ద ప్రభుత్వం అయినా, ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద నాయకుడైనా విద్యార్థుల జోలికి రావడమే పెద్ద తప్పు. ఉడుకు రక్తం విద్యార్థులు, యువ కిరణాలు ఒక్క దగ్గర ముట్టుకుంటే రాష్ట్రం అంతా లేస్తాయి. యువకులే కదా ఇవాళ ఏది నడిపించాలన్నా యువకులు లేకపోతే రాష్ట్రమే లేదు, దేశమే లేదు, ప్రపంచమే లేదు. అట్లాంటి యువ కిరణాల భూమిని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తే చివరికి విజయం వాళ్ళకే దక్కింది. ఇక 400 ఎకరాల్లో ఏకో పార్క్ అధికారంలోకి రాగానే అభివృద్ధి చేస్తాం. కేటీఆర్ ఏమంటున్నాడంటే ఆ 400 ఎకరాల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకో పార్క్ పెడతాం. పుసుక్కన మీరు వలన ఆ 400 ఎకరాల్లో ఒక్క ఎకరం కొన్నా కానీ మేము అధికారంలోకి రాగానే ఉట్టిగానే గుంజుకున్నాడు అవుతుంది మరి అని చెప్తాడు. ఆ భూములను ఎవరు కొనొద్దు, మేము వచ్చాక వెనక్కి తీసుకుంటాం. ఎవరైనా కొంటే నష్టపోతారు, తర్వాత ఇబ్బంది పడొద్దు. రేవంత్ ముఖ్యమంత్రి ఇక రియల్ ఎస్టేట్ బ్రోకర్ల 18 గంటలు కాదు, ఇక మనిషిల 10 నిమిషాలైనా పని చేయాలి.
బండి సంజయ్ మొత్తానికి తంబాకు నమలడమే కాదు, బండి సంజయ్ తంబాకు నమలుడే కాదు, బండి సంజయ్ తంబాకు నమలడమే కాదు, అప్పుడప్పుడు కేంద్ర ప్రభుత్వ రిపోర్టులు చదవాలి తెలంగాణలో మీడియాతో కేటీఆర్. ఇక బండి సంజయ్ తంబాకట నమలుడు బంద్ చేసి కేంద్రం నుండి వచ్చే రిపోర్ట్లట చూడు. రేవంత్ పాలన సగం సగం ఆగం ఆగం. రేవంత్ పాలన సగం సగం ఉన్నదే, అంత ఆగమాగం ఉన్నదట. కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి మొత్తానికి మాయ చేసింది. అసెంబ్లీ బయట లోపల రేవంత్ అబద్ధాలే. అసెంబ్లీ బయట లోపల రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అబద్ధాలే మాట్లాడుతున్నాడు, మళ్ళీ బయటకు పోతే బయట కూడా అబద్ధాలే మాట్లాడుతున్నాడు. ఇక దేవుళ్ళ మీద ఓట్లు వేసిన మాట తప్పిండు. దేవుళ్ళ మీద ఓట్లు వేసిండు, ఆ మాట తప్పిండు. రేవంత్ ఇక గుండాయిజం పెంచుతున్నాడు. ముసలోళ్ళ దివ్యాంగుల పైసలు తిన్నడు. లంబాడీలను మొత్తానికి అవమానించిండు. హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూల్చిండు. ఇక కూల్చుడు తప్ప కట్టుడు తెలియదు. రేవంత్ వరుడు ఎక్కువ పని తక్కువ. నాగర్ కర్నూలు సభలో హరీష్ రావు. రేవంత్ పని వరుడు ఎక్కువ ఉన్నది, పని తక్కువ ఉన్నది.